ఈ మంగళగౌరి పూజ చేసుకున్నప్పుడు కథ చెప్పుకుంటారు. కథ చెప్పుకొని తోరం కట్టుకున్న తర్వాత ఈ పాత ఒక ఇనప అట్ల కాడకి కానీ లేకపోతే కత్తికి కానీ పెట్టి దాన్ని గంధం అంతా రాచి ఏం చేస్తారంటే ఈ జ్యోతులు ఉంటాయి కదా, 5 జ్యోతుల మీద పెట్టి ఈ విధంగా పాట పాడుకుంటారు కొత్తరు. లేదండి అంటే పాట కూడా ఈ కథ అంతా కూడా పాట రూపంలో ఉంటుంది. ఆ విధంగా మంగళగౌరి పాట పాడుకోవటం. లేదంటే కనుక ఈ తోరం కట్టుకొని ఈ విధంగా వాటిని తిప్పుతూ చేతిలో అక్షతలు పట్టుకొని కథ వినటం అన్నమాట. పూర్వము ఒక ఊరిలో ఒక దంపతులకి, అంటే ఒక దంపతులు పేర్లు ఎందుకు చెప్పట్లేదు నేను అని అంటే, ఒక పుస్తకంలో ఒక పేర్లు ఉంటుంది, ఇంకో చోట ఇంకో పేర్లు ఉంటుంది. సరే, ఆ దంపతులకి వివాహమైంది. వివాహమై చాలా కాలమైనా కానీ సంతానం కలగలేదు. కలగకపోతే ఒకరోజు మధ్యాహ్నం పూట ఒక సాధువు వాళ్ళ ఇంటికి వస్తారు. వస్తే ఈవిడ చాటలో బియ్యం తీసుకొని వెళ్ళి భిక్ష వేద్దామని అనుకుంటూ ఉంది. అనుకుంటూ ఉన్న తరుణంలో అతను ఈ అమ్మాయి ఈవిడ మొహం వంక చూసి, నేను భిక్ష తీసుకోను అని అంటాడనమాట. ఏమి స్వామి, నేను చేసినటువంటి అపరాధం ఏమున్నది? నేను చక్కగా మీకు ఇలా భిక్ష ఇస్తున్నాను కదా అంటే, నీకు సంతానం లేదు కాబట్టి నేను సంతానము అని లేని వాళ్ళ చేతి మీద నుంచి నేను భిక్ష స్వీకరించను అని చెప్పి ఆ స్వామి అంటాడనమాట ఆవిడతో. అంటే అది తప్పు నాదా? నా తప్పు కాదు కదా, అది భగవంతుడు ఇవ్వాలి, నేను తీసుకోవాలి బిడ్డలు అనేటటువంటిది. నేను చేసినటువంటి తప్పిదం ఏదైనా సరే ఉన్నది అంటే గనక అప్పుడు తప్పకుండా అది నా తప్పు అవుతుంది, ఇది నా తప్పు కాదు కదా అని అంటే, అయితే ఎందుకు మరి పరిష్కారం ఏమిటి అని అంటే వచ్చినటువంటి ఆ సాధువు చెప్తారనమాట. ఫలానా దిక్కుకు వెళ్తే ఫలానా చోట ఒక పళ్ళ చెట్టు ఉంటుంది, మామిడి పళ్ళ చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఉన్నటువంటి పళ్ళు చాలా ఉంటాయి, కానీ నీ భర్త ఒకే ఒక పండు తీసుకొని వచ్చి నీకు ఇవ్వమను, అది మీరు తినండి, తిన్న తర్వాత నీకు గర్భం దాలుస్తావంటే, సరే భర్తకు ఆ విషయం చెప్తుంది. భర్త వెళ్తాడు. అన్ని పళ్ళు చూసేసరికి ఆశ కలిగి భర్త చాలా పళ్ళు తీసుకొస్తాడనమాట, ఈ ఒక పండు తీసుకురాకుండా. సరే ఈవిడ తింటుంది. తిన్న తర్వాత గర్భం దాలుస్తుంది. గర్భం దాల్చినప్పుడు ఆ తర్వాత భగవంతుడు ప్రత్యక్షమై, వీళ్ళు మంచి శివభక్తులు అనమాట, భార్యాభర్త ఇద్దరు కూడా మంచి శివభక్తులు. వీళ్ళ భక్తికి పరమేశ్వరుడు మెచ్చి, నీకు నిండు నూరేళ్ళు ఉండేటటువంటి అంధుడైనటువంటి అంగవైకల్యం ఉన్నటువంటి కుమారుడు కావాలా, లేకపోతే గనక ఆయుష్ ఎక్కువ ఉండదు కానీ మంచి తెలివితేటలు కలిగి బుద్ధిగా ఉండేటటువంటి కొడుకు కావాలా అని అడిగితే, సరే అల్పాయుష్కుడైనా కానీ అన్ని అవయవాలు అంగవైకల్యం లేకుండా చక్కగా ఉండే కొడుకే కావాలి అని చెప్పి ఆ దంపతులు అడుగుతారు. తదాస్తు అంటాడు. ఆ తర్వాత వాడికి కుమారుడు కలుగుతాడు. ఈ పిల్లవాడు పుడతాడు. పిల్లవాడు పుట్టిన తర్వాత పెరిగి పెద్దవాడు అవుతుంటాడు. ఈ అబ్బాయి ఎప్పుడైతే పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడో అప్పుడంతా కూడా ఆ తల్లి గుండెల్లో గుండె జల్లుమట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లవాడు పెరిగిన కొద్దీ కూడాను మరి మనసులో దిగులేమిటి అంటే, ఇతనికి ఆయుష్ తక్కువ ఉంది కదా అన్న విషయం. అప్పుడు ఆ పిల్లవాడు అడుగుతాడు, అమ్మ నేను చూస్తూ ఉన్నాను, నేను నా పుట్టినరోజు అప్పుడంతా కూడా నువ్వు బాధపడిపోతున్నావు, చాలా బాధపడుతున్నావు, ఎందుకని అని అడుగుతాడు. అడిగితే, ఇది నాయన విషయము ఏంటంటే, నువ్వు ఇటువంటి కొడుకు కావాలా అటువంటి కొడుకు కావాలా అంటే, బుద్ధిమాన్యము అంగవైకల్యం ఉన్నవాళ్ళు వద్దు, అన్నీ సక్రమంగా చక్కగా ఉన్నటువంటి తెలివిగలమైనటువంటి వాడు కావాలంటే నువ్వు పుట్టావు, కానీ నీకు ఆయుర్దాయం తక్కువ ఉందని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు నాయన అని అంటే, అయితే మరి నేను పోయే లోపల నేను కాశీ వెళ్ళొస్తాను అని చెప్పి మేనమామని తీసుకొని కాశీ వెళ్దామని వెళ్తుంటాడనమాట. దారిలో వెళ్తూ ఉండగా ఒక పూల తోటలో ఆడపిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఉన్నప్పుడు అందులో సుశీల అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి ఆ తోటలో ఆడుకుంటూ ఉండగా వాళ్ళ స్నేహితులందరూ కలిపి కూడాను మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలు కదా, మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఒకరినొకరు ఏదో ఒక దుర్భాషలు ఆడుకుంటూ అట్లా ఏదో అనకూడని మాట తిట్టు అన్నదిట అంటూ ఉంటే, అటువంటి పరిస్థితి మా కుటుంబంలోనే ఎవరికీ లేదు అంటే పూర్వ సువాసిని అని అంటే, అటువంటి పరిస్థితి మా కుటుంబంలోనే ఎవరికీ లేదు అని చెప్పి చెప్తుంది ఆ పిల్ల. ఆ పిల్ల అన్న మాటని మేనమామ విన్నాడు. విని, ఇటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఇటువంటి పిల్లకిచ్చిన మేనల్లుడికి వివాహం చేసినట్లయితే నా మేనల్లుడు కూడా దీర్ఘాయుష్యుడుగా ఉంటాడు కదా, ఆయుష్ ఉంటుంది కదా అని చెప్పి ఆలోచించి, సరే వాళ్ళతో వాళ్ళ అమ్మ నాన్నతో తల్లిదండ్రులతో మాటామంతి కలిపి వివాహం చేయిస్తాడనమాట. వివాహం జరిగిన తర్వాత ఆ అమ్మాయి మంగళగౌరీదేవి అమ్మాయికి స్వప్నంలో కనబడుతుంది. ఇవాళ రాత్రి నీకు నీ భర్త పాము కాటు వల్ల ఇట్లా ఇబ్బంది పడతాడు అని చెప్తుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే పూజ చేస్తుంది. పూజ చేసి
ఆ పూజ చేసినటువంటి దాన్ని మొత్తాన్ని కూడాను వాళ్ళ అమ్మకి వాయినంగా ఇస్తుంది. ఇచ్చి దాని లోపలంతా కూడా ఆ పాము వాళ్ళ భర్త పడుకొని ఉన్నాడు కదా, నిజంగానే స్వప్నంలో ఏ విధంగా అయిందో నిజంగా అదే జరుగుతోంది. భర్త కాలు దగ్గరికి పాము రావటం జరిగింది. పాము రావటం జరిగితే ఆ పాముని అమ్మ ఏం చేస్తుందంటే, నువ్వు పాము వస్తుంది నీ భర్త దగ్గరికి, నువ్వు కుండలో దాన్ని బంధించు అని చెప్పి అమ్మవారి అమ్మాయికి చెప్తుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే పైన బోర్లిచ్చి ఉన్నటువంటి ఆ బాణం తీసుకొని, ఆ కుండని తీసుకొని భర్త కాలి దగ్గర ఉన్నటువంటి ఆ పాముని కాస్త ఆ కుండలో పెట్టి ఒక వాసినలాగా గుడ్డలాగా కట్టేస్తుంది అనమాట. కట్టేసి ఇంకప్పుడు పూజ చేసుకుంటుంది, అమ్మవారికి మంగళగౌరి పూజ చేసుకుంటుంది. చేసుకొని దాన్ని కాస్త ఆ వాసిని కట్టింది కదా, ఆ వాసిని కట్టిన దాన్ని కాస్త ఎవరికి ఇస్తుంది, వాయినంగా ఇవ్వాలి అని వాళ్ళ అమ్మకి ఇస్తుంది. తల్లి కంటే వేరే వారు ఉండరు కదా, కాబట్టి వాళ్ళ అమ్మకి వాయనం ఇస్తుంది అనమాట. ఆ వాయనం తీసి ఆ వాసన కట్టిన మూత ఏదైతే కట్టిందో పైన గుడ్డ దాన్ని తీస్తుంది. తీయంగానే అందులో ఏం బంధించింది ఆ అమ్మాయి, సర్పాన్ని బంధించింది కదా, కానీ అట్లా తీయంగానే అందులో నుంచి ఒక పూలదండ, ముత్యాల హారం అనమాట, ముత్యాల హారం ఒకటే వచ్చిందనమాట. అది చూసి ఆశ్చర్యపోతుంది ఆ అమ్మాయి. ఆ విధంగా మంగళగౌరి వ్రతం అనేటటువంటిది చేసుకుంటూ ఉంటుంది. సరే, ఈ అబ్బాయి మళ్ళీ కాశీయాత్రకి వెళ్ళిపోయాడనమాట. సరే వెళ్ళాడు, ఇంకా రాలేదు. కానీ పోయేటటువంటి బాటసారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అనునిత్యము కూడాను అన్నదానం చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఒకరోజు ఈ మేనమామను ఈ అబ్బాయి కూడా రావటం జరిగింది. భర్తని తను మేనమామను అంటే మేనల్లుండి తీసుకొని మేనమామ ఇద్దరు కలిసి, అంటే భర్తని అమ్మాయి గుర్తించిందనమాట. గుర్తించి ఇతను నా భర్త అని చెప్పి అప్పుడు తల్లి తండ్రితో వారితో చెప్పి వారికి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ అబ్బాయితో పాటు అత్తవారింటికి వెళుతుంది. ఆ అమ్మాయి అత్తవారింటికి వెళితే ఆ అబ్బాయి తల్లి తండ్రికి కూడాను అంధత్వం వస్తుంది, అంటే కళ్ళు పోతాయి అన్నమాట. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే మంగళగౌరి వ్రతం చేసి ఈ కాటిక, ఇందాక నేను చెప్పాను కదా, ఈ కాటిక పట్టి ఆ కాటికని అత్తమామల్ని పెట్టుకోమంటుంది. అట్లా పెట్టుకోవటం వల్ల వారికి ఉన్నటువంటి అంధత్వం అంతా పోయి చక్కటి చూపు అనేటటువంటిది వచ్చింది. అంటే ఇక్కడ ఈ మంగళగౌరి వ్రతం చేయటం వల్ల అపమృత్యు దోషాలు, భర్తకు ఉన్నటువంటి గండాలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి. అదేవిధంగా కంటికి చూపుకి సంబంధించినటువంటి రుగ్మతలు ఏమన్నా అవి పోతాయి. అంటే ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చేటటువంటి తల్లి మంగళగౌరి. అందుకని చెప్పి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే చూస్తారో, ఎవరైతే చేస్తారో, ఎవరైతే చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాయినం తీసుకుంటారో, ఈ కథ వింటారో వారికి ఆ మంగళగౌరీ దేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. మనం అక్షతలు చేతిలో పట్టుకొని కొన్ని అమ్మవారి మీద వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి. కథలోపం ఉన్నా వ్రతలోపం రాకూడదు, భక్తి తప్పినా ఫలం తప్పరాదు అని చెప్పి ఆ విధంగా అక్షతలు మొత్తం అంతా కూడా అమ్మవారి దగ్గర వేయకుండా మనం కొన్ని అమ్మవారి దగ్గర వేసి ఆ కొన్ని మనం మన శిరస్సున వేసుకోవాలంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అత్తమామలు కానీ భర్త వీళ్ళు ఇట్లా పెద్దవాళ్ళ చేత కూడా వేయించుకోవడం మంచిది. సర్వం శుభం.